లేఖనము ఎందుకు, వాక్యము ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే తప్పుదిద్దడానికి ఇచ్చాడు, ఉపదేశించడానికి ఇచ్చాడు, ఖండించడానికి ఇచ్చాడు, తప్పుదిద్దడానికి ఇచ్చాడు, నీతి యందు శిక్ష విధించడానికి ఇచ్చాడు. అందుకు లేఖనము ప్రయోజనకరమైనది. మీరు వింటున్న వాక్యము మీ ప్రవర్తనను మార్చగలుగుతుందా లేదా? మీ ప్రవర్తన వాక్యము కనుక మార్చలేకపోతే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా బెటర్ ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి మీ ప్రవర్తనలో మీ తప్పులను మీరు సరిదిద్దుకోవచ్చు. ఇది ధైర్యంతో కూడిన మాట. అదే ఏ సేవకుడు కూడా చెప్పలేడు ఈ మాట. ఎందుకంటే సంఘాన్ని ఖాళీ చేసి ఒక కుటుంబం వెళ్ళిపోతుందేమో అనేసి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలు వింటూ కూడా ఆత్మీయంగా మనం చనిపోయిన మరణించిన స్థితిలో ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. దేవుని వాక్యం వింటూ 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 ఎప్పుడు చచ్చిపోయినా పర్లేదండి, నాకు పరలోకం వస్తుందనండి, నిత్య జీవం అనే నిరీక్షణ కలిగి ఈ మాటలు మనం వినాలి ప్రియులారా.